प्रदण्डमहाकाय सूर्यकोटिसमप्रभनिर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नमस्ते नारसिंहाय नमस्ते मधुवैरिणे नमस्ते पद्मनेत्राय नमस्ते दुःखहारिणे। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं। मनोजव्यं मारुतुल्यवेगं जितेन्द्रियां बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुतमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते। कुजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। బంగారు మైసమ్మ మాతా మహారాజ్ఞికి జై। ఈరోజు మనం మైసమ్మ ఆలయంలో మూడో రోజు దేవి భావతిని చెప్పుకుంటున్నాం। దయచేసి ఎంతమంది ముగ్గురు నలుగురు ఎంతమంది వస్తున్నారు వీళ్ళందరూ కూడా వారు వాళ్ళ ప్రమాణంగా అందరికీ పరిచయం చేయండి। మనం ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే తిరుపతికి వెళ్ళి వస్తే ఇంటింటికి వెళ్ళి ఎలాగైతే మనం ప్రసాదం పంచుతామో అలా ఈ విషయాన్ని ప్రచారం చేయడం వల్ల అంతే పుణ్యం వస్తుంది। కాబట్టి సత్యనారాయణ స్వామి వ్రతం పంచితే ప్రసాదం ఇస్తే మనకు పుణ్యం వస్తుంది అనుకుంటామా లేదా? అలాగే ఇది కూడా ఇలా జరుగుతుంది అని చెప్పడం వల్ల కూడా పుణ్యం వస్తుంది। ప్రసాదం మనం ఇచ్చిన తర్వాత వాళ్ళు తినాలా వద్దా అన్న విషయం అది దేవుడి కృప। కాబట్టి మనం ప్రసాదం చేతిలో పెట్టాలి। కొందరికి నచ్చుతుంది కొందరికి నచ్చదు, కానీ పెట్టడం మాత్రం మన పని, మనకు మాత్రం పుణ్యం వచ్చేస్తుంది। అలాగే దేవి భాగవతం అంటే చాలా చిన్న విషయం కాదు, చాలా గొప్ప 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 విషయం। అదృష్టం ఏమిటంటే మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం, మనం వింటున్నాం అంటేనే మనం పరమాదృష్టవంతులం। అసలు ఈ విషయం అంత చిన్నగా తీసుకోకూడదు, చాలా గొప్ప విషయం। ఎప్పుడుదో భూమి మీద మనం పుట్టడమే గొప్ప విశేషం। పుట్టినటువంటి ఈ విషయాన్ని మనం మనుష్య జన్మ సార్థకత చేసుకోవడం ఇంకో గొప్ప విషయం। అలాంటిది అమ్మవారి ఆలయంలో ఉండడం ఇంకో గొప్ప విషయం, మనిషిగా ఉండడం గొప్ప విషయం, ఉండి వినడం ఇంకో గొప్ప విషయం। కాబట్టి ఇక్కడ పులుగులు ఉన్నాయి, బలులు ఉన్నాయి, ఎలుకలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళకి మనుష్య జన్మ కాదు కాబట్టి వాళ్ళ యొక్క అమ్మను ఆ తల్లిని ఆరాధించలేరు। మనం మనుషులుగా ఉన్నాం కాబట్టి మనుష్య జన్మ ఎంతో కొంత పుణ్యం చేసుకుంటే వస్తుంది। కాబట్టి అలాంటి జన్మను సార్థకత చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఆ యొక్క కృప అమ్మవారిది ఉండాలి, మనకు ఉంది। కాబట్టి మనం యొక్క కథని చెప్పుకుంటున్నాం, కథని వింటున్నాం। కాబట్టి నిన్నటి వరకు మనం ఆ యొక్క జన్మేజయుడు సర్పయాగం చేస్తున్నాడు అని చెప్పుకుంటున్నాం। సర్పయాగం చేసుకుంటుంటే అన్నీ కూడా సర్పాలు వస్తున్నాయి మనం చెప్పుకున్నట్టుగా అనంతం వాసుకం విశేషం పద్మనాభం జగంబలం శంఖపాలం ధాప్రాష్ట్రం తక్షకం కాలయం తథా ఇంతమంది సర్పాలు, అన్ని జాతులు కూడా ఆ సర్పాలు ఉత్తంకుడు యజ్ఞం చేస్తున్నాడు, ఆ యొక్క జన్మేజయుడు రాజుగా ఉన్నాడు। అన్ని సర్పాలు వచ్చి ఆ యజ్ఞకుండంలో పడిపోతున్నాయి। ఎక్కడెక్కడ ఉన్నటువంటి సర్పాలు అన్నీ కూడా వచ్చి పడుతున్నాయి। మొత్తం నాగలోకం విధ్వంసం అయిపోయే అవకాశం ఉందని భయపడి ఆ యొక్క భగవంతుడు చూడండి, కొంచెం నష్టం జరుగుతూ ఉన్నప్పుడు లాభం చేయడం కోసం అందరూ ప్రయత్నం చేస్తారు, దీన్నే ప్రయత్నము అంటారు। భగవత్ ప్రయత్నం చేయకుండా ఉంటే కష్టం। ఒక విషయం నష్టపోతుంది అంటే దాన్ని బాగు చేయడం కోసం అందరూ ప్రయత్నం చేస్తారు। అలాగే నాగలోకం అంతా కూడా విధ్వంసం అవుతూ పోతుందని భయపడిపోయి అక్కడ ఇంద్రాది దేవతలు అందరూ కూడా అనుకుంటున్నారు ఈ యొక్క యజ్ఞం ఆపాలి, ఈ సర్పశాంతి ఆపాలి। ఇక్కడ పడుతున్నటువంటి అన్ని సర్పాలు చచ్చిపోతున్నాయి కాబట్టి నాగజాతి నాగలోకం ఉండదు, కాబట్టి నాగలోకం లేకుండా ఉంటే సంతాన ఉత్పత్తి ఉండదు। కాబట్టి అందుకనే సంతానం లేనటువంటి చాలామంది పుట్టకు వెళ్ళి పాలు పోసి వస్తారు, చాలామంది సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తారు। సంతాన ఉత్పత్తికి ముఖ్యమైనటువంటిది ఆ యొక్క సర్పం, కాబట్టి అలాంటి సర్పాలన్నీ కూడా మరుస్తాయని భయపడి ఆ యొక్క భగవంతుడు ఆదేశాన్ని పంపించి ఇంకా యజ్ఞం ఆపాలి అని చెప్పేసి అక్కడ ఆస్తిక మహాముని పంపిస్తారని మనం చెప్పుకున్నాం। ఆస్తిక మహాముని వచ్చి ఆ యొక్క రాజుతో జన్మజయుడితో అంటున్నాడు, రాజా ఈ యొక్క యజ్ఞాన్ని ఆపే అన్నాడు। అనగానే నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు చెప్పిన మాట మేమందరం కూడా గౌరవిస్తాం, వింటాం, కాబట్టి అయ్యా మీరు చెప్పినట్టుగానే నేను మానేస్తాను, కానీ ఇది చెప్పింది చేస్తాను నేను కాదు, నాకు ఉత్తంకుడు చేయమన్నాడు, నేను చేస్తున్నాను। కాబట్టి ఆయన చెప్పాడు నాకు, ఎందుకని మీ నాన్నను పరీక్షిత్తుని ఆ యొక్క సర్పము అంటే సర్పం కాటు వల్ల చనిపోయాడు కాబట్టి నీకు సర్పం అంటే శత్రువు, కాబట్టి ఈ యజ్ఞం చేసి సర్పాలను చంపేయమంటే యజ్ఞం పూనుకున్నాను తప్ప నాకు ఈ విషయం తెలియదంటే అప్పుడు ఆయన అన్నాడు, ఆస్తిక మహాముని అన్నాడు, నేను అందరికీ వివరించి చెప్తాను, కానీ యుద్ధం మాత్రం ఆపేసేయి అన్నాడు। అనగానే ఇంకా తక్షకుడు అనుకున్నాడు, నేను ఇక్కడ మరణం నుంచి కాపాడబడ్డాను, ఇంకా నేను యజ్ఞం ఆగిపోతే ఇక్కడికి వచ్చి పడిపోయే అవకాశం లేదు, కాబట్టి అనుకున్నాడు, సంతోషిస్తున్నాడు। సంతోషిస్తే
అప్పుడు ఆ జన్మేజయుడు అంటున్నాడు, ఉత్తంకుడు వచ్చి చేయమంటున్నాడు, ఆస్తికుడు వచ్చి వద్దంటున్నాడు. ఏమిటయ్యా అంటే ఆ యజ్ఞంలో ఆఖరి రోజు కాబట్టి అందరూ ఋషులు వచ్చారు. దాంట్లో మనకు ముఖ్యమైనటువంటి వ్యక్తి ఆ యొక్క వేదవ్యాసులు వారు కూడా వచ్చారు. యజ్ఞంలో కూర్చున్నారు, అన్ని విషయాలు చూస్తున్నారు. కానీ ఎప్పుడు ఎక్కడ ఏం పని చేయాలో వాళ్ళు అప్పుడు అక్కడ ఆ పని చేయాలి. అందరూ చేస్తా అంటే కుదరదు. కొత్త వాళ్ళు వచ్చి ఆలయంలోకి వెళ్ళి అక్షంతలు తీసుకురారు. ఎవరైతే అనుభవం ఉందో వాళ్ళు తీసుకొస్తారు. కాబట్టి మనం అందరం ఒక దగ్గర కూర్చున్నా కానీ వాళ్ళకు పాత్రలు ఉంటాయి. ఈ అమ్మ మైకు పెట్టలేదు, ఈ అయ్య లోపలికి వెళ్ళి అక్షంతలు తీసుకురాలేడు. కాబట్టి ఎవరి పాత్ర వారికి ఉంటుంది. కాబట్టి అక్కడ వేదవ్యాసులు వారు అంత గొప్ప ఋషి అయిన పక్షంలో కూడా మౌనంగా కూర్చుని ఉన్నారు. కొన్నిసార్లు మౌనం పాటించడం వల్ల సర్వం అంటే ఏదైతే మనలో దుఃఖం వస్తుందో, బాధ వస్తుందో అవన్నీ కూడా మెల్లగా మౌనం వల్ల వెళ్ళిపోతాయి. కాబట్టి చాలామంది ధ్యానం చేయమని చెప్తారు. అందుకనే మనం ఉదయం లేవంగానే ధ్యానం చేస్తాం. చాలామంది ఆ ధ్యానం వల్ల చాలా సమస్యలు తీరిపోతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఆస్తిక మహాముని ఆపేసంగానే ఈ ఆస్తిక మహాముని ఎలా పుట్టాడంటే, ఈయన పుట్టుకలో ఒక కారణం ఉంది. ఏంటంటే జగత్కారుడు అనేటువంటి ఒక పెద్ద ముని ఉండేవాడు. మీరు పేర్లు గుర్తుపెట్టుకోండి. నేను మీకు చెప్పాను కదా నిన్న, నేను ఒక్కనే ఉంటే సమస్య లేదు. కానీ నాకు తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, తల్లికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, తండ్రికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, భార్య చేసుకున్నాను, భార్యకి సంబంధించిన అందరి పేర్లు గుర్తుపెట్టుకున్నాను లేదా? అలా మనం భగవతి విషయం వింటున్నప్పుడు, అమ్మవారి విషయం వింటున్నప్పుడు అమ్మవారికి ఎన్ని పేర్లు, ఎన్ని విషయాలు, ఎంతమంది ఋషులు, ఎంతమంది పూజించేవాళ్ళు, ఎంత మనం తెలుసుకుంటూ ఉంటే అమ్మ సంతోషించి, ఆహా నా గురించి అమ్మకి ఇంత తెలిసే అని మనకి ఏం కావాలో, ఎప్పుడు కావాలో, ఎలా కావాలో అలా అందిస్తుంది. కాబట్టి అమ్మవారి గురించి మనం అలా అర్థం చేసుకుని వింటూ ఉండాలి. అలా ఇంత విషయం ఉన్నటువంటి యొక్క జగత్కారుడు మహాముని. ఈ మహామునికి ఒక విషయం ఉండేదట. ఏంటంటే, నేను ఏదైతే నిర్ణయం తీసుకుంటానో ఆ నిర్ణయం ఆఖరు. నేను అంటే అస్తిక మహాముని ఎలా పుట్టారో చెప్తున్నారు ఇక్కడ. నేను ఏ నిర్ణయం తీసుకుంటున్నానో ఆ నిర్ణయమే ఆఖరు అని అనుకుంటున్నాడు. అనుకొని ఒకసారి అలా అడవుల్లోకి వెళ్తున్నాడు కందమూలాలు తీసుకోవడానికి. వెళ్తూ ఉంటే కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత ఒక పెద్ద బావి ఉందట, పాడుపడిన బావి. సరేనా? ఈ బావికి పై భాగంలో అందరూ కూడా కట్టెలు వేసుకొని, ఆ కట్టెలకి అంటే కాళ్ళు పైన చేసుకొని, చేతులు కింద, తలకాయ కింద చేసుకొని అందరూ ఉన్నారట. ఈ విషయం చూసి చాలా బాధపడిపోయి జగత్కారుడు అంటున్నాడు, ఏమిటయ్యా మీరందరూ ఇలా ఉన్నారు, పాడిపడిపోయిన బాగుంది, ఆ కట్టెలు విరిగిపోతే మీరందరూ లోపల పడిపోయి చచ్చిపోతారు కదా అని చెప్తే, అప్పుడు వాళ్ళు అలాగే ఎలా స్థితిలో ఉన్నారో అలాగే నమస్కరించి, అయ్యా మాకు చూడండి, అందుకనే మనం శ్రాద్ధము, పక్షము, సంవత్సరకము చేయమని చెప్తాం. ఆయన ఏమంటున్నారంటే, వాళ్ళందరూ కూడా పడుకున్న వాళ్ళు, అలా నిలబడి ఉన్న వాళ్ళందరూ కూడా, మాకు మా పిల్లలు ఉన్నారు కానీ వంశోద్ధారుడు ఉన్నాడు, కానీ వాడు ఎప్పుడు కూడా శ్రాద్ధము, పక్షము చేయలేదు, తిథి పెట్టలేదు, పక్షము చేయలేదు, పితృలకి దానం చేయలేదు, కుంభదానం చేయలేదు, క్షయదానం చేయలేదు. కాబట్టి మేమందరం కూడా ఇలా నరకానికి వెళ్తూ మధ్యలో ఆగిపోయాం. బాగా గుర్తుపెట్టుకోండి, మనం శ్రాద్ధం పక్షం చేయకుండా ఉంటే మనలో ఉన్నటువంటి విషయమంతా కూడా వాళ్ళు కష్టాల్లో, దుఃఖాల్లో అనుభవిస్తూనే ఉంటారు. ఇది చాలా ప్రమాదకరం. కాబట్టి ఎప్పుడు కూడా శ్రాద్ధము, పక్షము చేస్తూ ఉండాలి. కాబట్టి చేయకుండా ఉన్నారు కాబట్టి మేము ఇలా ఉన్నాము అంటే, అప్పుడు భగవతః వాళ్ళందరూ కలిసి అంటున్నారట, ఎవరైతే ఉన్నారో మా వాడికి వెళ్ళి చెప్పండి. చెప్తే ఒకవేళ ఆయన శ్రాద్ధం పెడితే మేము పూర్తిగా పుణ్యలోకాలకు వెళ్ళిపోతాం. ఇప్పుడు పుణ్యలోకాలకు కాకుండా, పాపలోకాలకు కాకుండా బావిలో మధ్యలో పాడిపడ్డ బావిలో పడిపోయే అవకాశం ఉంది. మాకు మళ్ళీ జన్మ వస్తే ఏ జన్మ వస్తుందో, మనకు కర్మ బాగా చేసి ఉంటే మన జన్మ బాగా వస్తుంది. కాబట్టే శ్రాద్ధం పక్షం చేయమని శాస్త్రం. అలా చెప్పంగానే ఈయన వాళ్ళకి దగ్గరగా వెళ్ళి చూస్తే అందరూ కూడా వాళ్ళే కనబడుతున్నారు. వాళ్ళ తాత, ముత్తాత, తండ్రి వీళ్ళందరూ కనబడుతున్నారు. జగత్కారుడు ఆశ్చర్యపోయాడు, ఇదేమిటి వీళ్ళందరూ నా వాళ్ళే కదా, నాకే చెప్తున్నారని చెప్పేసి ఆశ్చర్యపోయి, సరే నేను ఖచ్చితంగా చేస్తాను, నేనే మీ వాడిని, నేనే మీ వంశంలో పుట్టాను, కానీ ఇదంతా నేను ఎప్పుడు పట్టుకోలేదు. కాబట్టి ఇప్పుడు మీరు ఇంత దుఃఖాలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా చేస్తానని చెప్పేసి, అయితే ఒక మాట ఏమన్నాడు, అయితే ఒక మాట, జగత్కారుడు నా పేరు, నాకు కూడా జగత్కారు అనేటువంటి అమ్మాయి దొరికితేనే వివాహం చేసుకుంటాను అంటే, నేను చెప్పాను కదా, నేను ఒక నిర్ణయం తీసుకునే అలవాటు, ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం మీద కట్టుబడి ఉంటాడు. ఏమన్నాడు, నాకు జగత్కారు అనే అమ్మాయి దొరుకుతూనే వివాహం చేసుకొని చెప్తే సరే అని చెప్పేసి కొంచెం దూరంలో ప్రయాణం చేస్తుంటే అక్కడ ఒక జగత్కారు అనే అమ్మాయి దొరికింది. ఆ జగత్కారికి వివాహం అయింది. వివాహం అయిన తర్వాత ఈయన ఏమన్నాడు,
ఎప్పటిదాకైతే నిర్ణయం తీసుకుంటాడో అప్పటిదాకానే ఉన్నాడు. కొంతకాలం సేపు ఉండిన తర్వాత ఒకరోజు సాయంకాలం పూట భోజనం చేసి పడుకుంటే ఇంకా సంధ్యా సమయం వస్తుంది. అప్పట్లో అందరూ కూడా సంధ్యావందనం చేసేవారు. 3 పూట్ల సంధ్య చేయాలి. బ్రాహ్మడిగా, హిందువుగా ప్రతి ఒక్కరు కూడా. సంధ్యావందనం అంటే ఏమిటి? సూర్యుడికి నీళ్లు వదిలిపెట్టేసి కనీసం నారాయణో మహాలక్ష్మియో అమ్మవారో జపం చేసుకుంటూ ఉండాలి. పుణ్యలోకాలకు వెళ్ళడం కోసం మంచి మార్గం జపం, అనుష్ఠానం ఒక్కటే. అలాంటిది సంధ్యా సమయం అయిపోతుంది. ఇంకా సూర్యుడు ఒక్కసారి ఆకాశంలోకి వెళ్ళిపోతే మళ్ళీ సంధ్య చేసే అవకాశం లేదు. కాబట్టి భార్యను లేపొద్దని చెప్పిన పక్షంలో కూడా ధర్మం ఆగిపోతున్న ఉద్దేశంతో భర్తకు లేపింది. ఎవరు? జగత్కారుడి. ఎవరికి? జగత్కారుడికి లేపింది. లేపితే ఆయన బాగా కోపంగా వచ్చి, నేను వద్దని చెప్పినా లేపినావు కాబట్టి అసలు నువ్వు ధర్మపత్నివే కాదు, భర్త మాట నువ్వు కట్టి పెట్టలేదు, అసలు పట్టించుకోలేదు కాబట్టి అసలు నువ్వు మూర్ఖురాలివి, ధూర్తురాలివి అని కోపంకి వచ్చి ఇంట్లోంచి వెళ్ళిపోతానన్నాడు. అనగానే ఆమె పాదాలకు నమస్కరించి, ఒకసారి నాకు ఒక మాట మీరు అన్నా పర్వాలేదు, మూర్ఖురాలు అన్నా పర్వాలేదు, ధూర్తురాలు అన్నా పర్వాలేదు, కానీ మీ నియమం పాడైపోతుందనే ఉద్దేశంతో లేపాను. నాకు ఈ మాట అంతే అనండి, కానీ మీ నియమం పాడైపోవద్దు కాబట్టి, మీకు పాపం రాకూడదు కాబట్టి నేను ఇలా అయిపోయాను, మీరు ఏమనుకున్నా పర్వాలేదు అని చెప్పేసి కాళ్ళకు దండం పెట్టేసింది. అయినా సరే ఇంక నేను క్షమించేది లేని చెప్పి వెళ్ళిపోతుంటే అప్పుడు ఆమె, ఏది ఏమైనా ఒకవేళ మన ఇద్దరికీ సంతానం అయితేనే, ఆ సంతానం వల్లే అక్కడ సర్పయాగం, అస్తిక మహాముని పుడతాడు, ఈ అస్తిక మహాముని వల్లే అక్కడ సర్పయాగం అవుతుందని తెలిసింది కాబట్టి నా కడుపులో ఒక పిండం రాని, ఆ తర్వాత మీరు వెళ్ళిపోండి అంటే ఆయన అన్నాడు, అది ఎప్పుడో వచ్చేసింది, ఇంకా నేను వెళ్ళిపోవడం అని చెప్పంగానే ఈమె తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆయన అడవుల్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ తండ్రి అంటున్నాడు, ఏమిటమ్మా అలా వచ్చేసావు? నీకు సంతానం కలగాలి కదా, సంతానం కలిగితేనే కదా అక్కడ ఆస్తిక మహాముని పుడతాడు, అక్కడ సర్పయాగం ఆగుతుంది అంటే, నాన్నగారు నాకు మా ఆయన చెప్పారు. ఏమని? జగత్కారుడు ఏం చెప్పాడు? నీ కడుపులో పిండం వచ్చేసిందని చెప్పాడు కాబట్టి విశ్వాసంతో వచ్చానంటే నిజంగానే కొంతకాలం తర్వాత ఆమె గర్భవతి అయ్యి గర్భం బయటపడి అస్తిక అంటే అస్థి అంటే ఉంది, ఉన్నాడు. మనం ఎట్లా దత్త అంటే ఏం చెప్పుకుంటాం? ఉన్నాను అని ఎలా చెప్పుకుంటాము? అస్థి అంటే ఉన్నాడు అని అర్థం. అలా ఆమె కడుపులో భర్త ఆమెకు తెలవకుండగానే పిండాన్ని వేసేసి వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన పేరు అస్తిక అని పడింది. అందుకనే ఆ అస్తికుడు ఏం చేస్తాడట? దేన్నైనా ఆపేటువంటి శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయి. అప్పటిదాకా భార్యకి అంటే సొంతంగా తల్లికే తెలవకుండా లోపల పెరుగుతున్నాడు అంటే ఎంత శక్తిమంతుడు. కాబట్టి ఆయన దేన్నైనా ఆపగలుగుతాడు, విషసర్పాన్ని కూడా ఆపేస్తాడు. కాబట్టి ఆయన జన్మేజుడి యజ్ఞంలోకి వచ్చి ఆ యొక్క యజ్ఞాన్ని ఆపేశాడు కాబట్టి ఆ సర్పయాగం మొత్తం ఆగిపోయింది. కాబట్టి అస్తిక మహాముని గొప్ప మహాముని అయ్యాడు. అందుకనే ఎక్కడైతే సర్పాలు కనబడతాయో ఉంటాయో, మనకు ఏ ప్రమాదం చేస్తే అనుకుంటాం అక్కడ అస్తిక మహాముని అని పేరు రాసేస్తే సరిపోయింది. ఇంకా సర్పాలు రావు, సర్పాల భయం ఉండదని శాస్త్రమే చెప్పింది. మనం చిన్న చిట్కాలు చేయము. ఒక్కసారి మన ఇంట్లో పాము కనబడితే పాములోని పట్టుకొచ్చి తీసుకొచ్చి చంపేపిచ్చేస్తాం. ఇలా చేయకూడదు. ఏ దాన్ని కూడా చంపే శక్తి మీకు లేదు, దేన్ని పుట్టించే శక్తి మీకు లేదు కాబట్టి దేన్ని చంపే శక్తి మీకు లేదు అసలు. కానీ మనం చిన్నగా విషయాన్ని చంపేస్తాం, పెద్దగా ఉన్నదాన్ని చంపం. పెద్ద పులి వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చిందనుకోండి, పులి పరిగెత్తుకుంటూ ఏం చేస్తాం? మనం అందరం పారిపోతాం. అదే చిన్న దోమో పురుగు వస్తే చంపేస్తాం. అంటే మీ శక్తి ఎంతవరకు ఏదైతే మీకంటే అసహనంగా ఉంటుందో దాన్ని చంపేస్తారు, మీకంటే శక్తివంతం అయితే పరిపోతుంది. అందుకనే దేన్ని కూడా శక్తి చంపేది లేదు. ప్రాణం వేసే శక్తి మీకుందా? లేదు. కాబట్టి ప్రాణం తీసే విధానం కూడా మీ దగ్గర ఉండకూడదు. అస్తిక మహాముని ఆ యజ్ఞాన్ని ఆపేశాడు కాబట్టి అప్పుడు ఆ జన్మేజుడు అంటున్నాడు, యజ్ఞం చేయించింది ఉత్తంకుడు, చేయమన్నది ఉత్తంకుడు కాబట్టి నేను చేశాను. కానీ అక్కడ అంటున్నాడు, నా తండ్రిని చంపేశాడు తక్షకుడు, మరి ఆయన సంగతి ఏమిటి కదా? నా తండ్రిని చంపేశాడు కాబట్టి ఆ తక్షకుడు చనిపోయేంత వరకు నేను ఎలా ఉండాలి? మరి నీకు ధైర్యం లేదా, వీర్యం లేదా, రాజువు కాదా అన్నాడు ఆ ఉత్తంకుడు. పరీక్షిత్తు మహారాజు ఎలా చనిపోయాడు? తక్షకుడు వల్ల చనిపోయాడు. కాబట్టి నాకు ఈ విషయం ఉండకూడదా అంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి వేదవ్యాసుల వారు ఆ యొక్క జన్మేజయుడి కూర్చోబెట్టి నచ్చ చెప్తున్నారు. ఇది నచ్చ చెప్పడం అనేటువంటిది ఒక గురువుకి, ఒక తల్లికి మాత్రమే సాధ్యమట. మిగతా ఎవరు చెప్పినా పెద్దగా ఎవరు వినరట. ఇది శాస్త్రం చెప్పిన మనం. అందుకనే అయితే అమ్మ చెప్పాలి, మాతృదేవోభవ, అయితే గురువు గారు చెప్పాలి, గురుదేవోభవ. అందుకనే ఆయన ఆ యొక్క జన్మేజయుడిని కూర్చోబెట్టి ఆయన బాసంపీట వేసుకొని కూర్చోండి, నాయన నువ్వు ఎలాగైతే నీ తండ్రి పుణ్యలోకాలకి ఎవరైతే సర్పకాటు వల్ల లేదా ఒక బస్సు వచ్చి తగలడం వల్ల, చెట్టు పడిపోవడం వల్ల, స్లాబ్ పడిపోవడం వల్ల, ఆత్మహత్య చేసుకోవడం వల్ల మరణిస్తారో వాళ్ళందరూ కూడా పుణ్యలోకాలకి వెళ్ళరు. కాబట్టి ఆత్మహత్య చేసుకోవడం మహాపాతకము. కాబట్టి
అలా జరిగిన ఆకస్మిక మృత్యువుకి మోక్షం ఉండదు కాబట్టి మా నాన్నగారు మోక్షానికి వెళ్ళకూడదా అని ప్రశ్న వేస్తాడు జన్మజేయుడు. ఎవరికి? వ్యాసమహామునికి. వేస్తే వ్యాసమహాముని అంటాడు, అన్ని పాపాలకు మూల కారణమైనటువంటి అన్ని దోషాలు పోవడానికి ముఖ్య కారణమైన అమ్మవారు ఒక కృప చూపిస్తే అన్ని దోషాలు పోతాయి, నువ్వేం కోరుకుంటావో అది నీకు దొరికిపోతుంది పో అంటాడు. అనగానే సంతోషిస్తాడు. సరే, ఒకరు చెప్పమంటే నేను చేశాను, ఒకరు ఆపమంటే ఆపేశాను, ఇప్పుడు మీరు వద్దంటున్నారు ఆపేస్తున్నాను. కాబట్టి మీరు అసలు ఆ అమ్మవారు ఎలా ఉంటుంది, ఎందుకు ఉంటుంది, ఏం చేస్తుంది, ఎందుకు పుణ్యం చూపిస్తుంది, ఎందుకు కరుణ చూపిస్తుంది అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నాడు. అందుకనే మంచి ప్రశ్న వేస్తున్నప్పుడు పురాణం అవుతుంది, చెడ్డ ప్రశ్న వేస్తే వాదన, వితండ వాదన, గొడవ, యుద్ధం అవుతుంది. ఒక్క సూది మొన మోసినంత కూడగా నేను స్థలం ఇవ్వను అన్నాడు కాబట్టే యుద్ధమైంది కదా. ధర్మరాజుకి దుర్యోధన ఎందుకు యుద్ధమైంది? ఇంత జాగ కూడా ఇవ్వన్నాడు కాబట్టి యుద్ధమైంది. అదే తీసుకురా ఒక ఊరంటే ఇద్దరు కలిసి ఉండేది. కానీ ఎలాగైతే ధర్మాన్ని పాటించకుండా ఉంటారో వాళ్ళందరూ కూడా అధర్ములు, ధర్మాన్ని పాటించే వాళ్ళు ధార్మికులు అని చెప్పడం జరిగింది శాస్త్రం. అలా ఈయన ప్రశ్న వేస్తున్నాడు, అసలు అమ్మ అంటే ఎలా ఉంటుంది, అమ్మ అంటే ఎలా ఉంటుందో అని చెప్పేవాళ్ళు ఎవరు చెప్తారు? ఒక కొడుకు తన తల్లి గురించి చెప్తాడు, కానీ ఒక తల్లి గురించి ఇంకొకడు ఏం చెప్తాడు? చెప్పలేడు. ఎవరి తల్లి వాళ్ళకి తెలుసు. కాబట్టి ఎలా చెప్పాలి అంటే, ఆమె తల్లి కాదురా, నేను చెప్పే విషయం జగజ్జనని అంటున్నాడు. జగజ్జనని, జగన్మాత, జగన్మోహిని, విశ్వాంభరి, విశ్వమాత, లోకమాత, కళ్యాణకారిణి, ఇన్ని పేర్లు ఉన్నాయి ఆమెకి. ఆమె నీకు నాకు తల్లి కాదురా, విశ్వానికి తల్లి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడికే తల్లి. శుంభనిశుంభులు చంపుతున్నప్పుడు, మధుకడిని చంపుతున్నప్పుడు ఆయన పడుకొని ఉంటే ఆయనలోంచి శక్తిగా వచ్చి ఆ యొక్క మధుకడిపుని చంపేసి తల్లి, ఆ తల్లి విష్ణువే ఒప్పుకుంటున్నాడు. ఏమని? నా దగ్గర శక్తి లేదు, నా తల్లి చెప్పింది కాబట్టి నేను చంపానని చెప్తున్నాడు. అందుకని ఆ తల్లి గొప్పదిరా, ఆ తల్లి మాట విను అంటే సరే అంటున్నాడు. స్వామి మీరు చెప్పండి. యజ్ఞం అయితే ఆగిపోయింది, ఇంకా పని ఏం చేయాలి? అందుకనే ఇంతకు మొదలు ఎప్పుడైనా మీరు ఎన్ని కథలు చేసినా, ఎన్ని పురాణాలు, ఎన్ని పూజలు చేసినా ప్రతి దాంట్లో కథ ఉంటుంది. కథ లేకుండా ఏ విషయం కూడా పూర్తి అవ్వదు. సత్యామృతం చేసినా, వరలక్ష్మి చేసినా, వైభవలక్ష్మి, సంతోషమాత ఏం చేసినా కథ ఉంటుంది. కథను ఎప్పుడు కూడా వింటే కథలో అమ్మ యొక్క గుణము, అమ్మ యొక్క స్వభావము, అమ్మ యొక్క పనితనము ఇవన్నీ కూడా దాంట్లో దాగి ఉంటాయి. కాబట్టి అవన్నీ మనం వింటూ ఉంటే అమ్మ మనకు మెల్లగా 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 కృప చూపిస్తూ ఉండి వచ్చి టెంకాయ కొట్టి దండం కొట్టి 3 ప్రదక్షిణలు వేసి పుల్లిపోతే అమ్మ కృప చూపించదు. మీరు గుర్తుపెట్టుకొని చాలామందికి అలవాటు అయిపోయింది రావడము. అది కూడా ఎలా వస్తున్నారు? ఇప్పుడు చాలామంది బండి మీద వస్తున్నారు, దిగుతున్నారు, చెప్పులు వదిలిపెట్టేస్తున్నారు, టెంకాయ కొట్టేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. దీనివల్ల పుణ్యం ఎందుకు రావాలి? మీ కోరిక తీరవచ్చు, మీ కోరిక తీరవచ్చు. నాకు ఇల్లు కావాలి, ఉద్యోగం కావాలి, సంతానం కావాలి. కోరిక తీర్చుకోవడం కోసం కాదు అమ్మ. మనకు మంచి బుద్ధినిచ్చి మనకు మోక్షాన్ని ఇవ్వడం కోసం కదా అమ్మ మనల్ని జన్మనివ్వడం కాదు కదా, మనకి ప్రయోజకుడిని చేసి, విద్యావంతుని చేసి, బుద్ధిమంతుని చేసి, మనకు లోకంలో మంచి పేరు ప్రతిష్ట వచ్చేది తయారు చేసింది సాధారణ తల్లే. ఒక సాధారణ తల్లి తన బిడ్డని, తన కొడుకును అంత బాగా చేస్తుందే, అలాంటి జగజ్జనని మనందరినీ కూడా మోక్షానికి తీసుకెళ్ళి మనం సుఖంగా సంతోషంగా ఉండి భగవంతుడి యొక్క లో లీనం ఎలా అవుతామో చెప్తుంది అమ్మ. కాబట్టి ఆ అమ్మ సాధారణ అమ్మ కాదయ్యా అని చెప్తూ ఉన్నాడు ఆ యొక్క వేదవ్యాసుల వారు. అందుకనే వేదవ్యాసుల వారు మొదలు బుద్ధిప్రదాత. అందుకనే మనం పూజ చేస్తున్నప్పుడు వ్యాస పూర్ణిమను పూజ చేస్తాం. చాలామంది ఇప్పుడు గురు పూర్ణిమ అంటున్నారు, కానీ అది గురు పూర్ణిమ కాదు, వ్యాస పూర్ణిమ. ఆయన గురువుగా చెప్తూ ఉంటే మనలో అన్ని విషయాలు అర్థమవుతాయట. మనలో ఒక శక్తి ఉంటుంది. మనం ఇక్కడ కూర్చున్నాం, మనకంతా చెప్పాలి వినాలి ఉంది. మనం ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత హాల్లో కూర్చుంటే టీవీ చూడాలి. అదే దేవుడి గదిలోకి పోతే పూజ చేయాలి, పుష్పం వేయాలి, అలా ఉంటుంది. అలాగే అన్నం గదిలోకి పోతే అన్నం తినాలి. అంటే ఎక్కడ కూర్చుంటే ఆ జ్ఞానాన్ని ప్రసరింపజేస్తుంది. ఆమెనే అంబ పరాంబ తల్లి. అందుకనే ఆ తల్లిని మనం చూస్తూ ఉన్నప్పుడు అమ్మ నువ్వు సర్వం విధంగా ఉన్నావు. సర్వము అంటే నీలో అన్నీ ఉన్నాయి. నీలో కోపం ఉంది, తాపం ఉంది, శాంతం ఉంది, చిత్తం ఉంది, దయ ఉంది, కరుణ ఉంది, జాలి ఉంది, ప్రేమ ఉంది, కనుకారం ఉంది, అన్నీ నీలో ఉన్నాయి. కానీ ఎప్పుడు ఎక్కడ ఏది చూపించాలో అది చూపిస్తావు తల్లి. కాబట్టి నువ్వు గొప్పదానివని ఆ యొక్క వ్యాసుల వారు చెప్తుంటే ఈయనకి కొంచెం సంతోషం వస్తుంది. అవునా, అమ్మ అంటే ఇలా ఉంటుందా, అమ్మ గొప్పతనం ఇలా ఉంటుందా, అమ్మను అర్థం చేసుకుంటే సంతోషంగా ఉంటుందా అని ఆ అమ్మ గురించి వినడం మొదలుపెట్టాడు. మొదలు రుచి రావాలి. స్కూల్కి వెళ్ళమంటే పిల్లవాడు వెళ్ళాడు. మొదటి రోజు చాక్లెట్ ఇవ్వాలి, రెండో రోజు రూపాయి ఇవ్వాలి, మూడో రోజు ఇంకోదో చెప్పాలి.
హోంవర్క్ నేను చేస్తారా అని చెప్పాలి. అప్పుడు పిల్లవాడు మెల్లమెల్లగా అలవాటవుతాడు. ఒక్కసారి అలవాటైపోయి వాడికి కూడా నేను ఉద్యోగం చేయాలి, నేను బాగా చదువుకుంటే మంచి మార్కులు పడితే నేను గొప్ప ఆఫీసర్ని అవుతాను అనుకునేంత వరకు అమ్మ వెంటబడుతూ ఉంటుంది. సాధారణ అమ్మనే పడుతుంది, అవునా కాదా? చాక్లెట్ ఇస్తుంది, ఒకసారి నాన్నకు చెప్తుంది, ఒకసారి మంచి పాయసం చేసిస్తారా అని చెప్తుంది. ఇన్ని చెప్పి ఆ పిల్లవాడికి స్కూల్కి పంపించినందుకు ప్రయోజకుడు అవ్వాలి. కాబట్టి ఒక్కసారి వాడికి అలవాటు అయిపోయిందా ఇంకా వాడే వెళ్తాడు, వెళ్ళి ప్రయోజకుడు అవుతాడు. ఆ ప్రయోజకుడు రావడం కోసం సమయం పడుతుంది. అందుకనే అమ్మను ఆరాధించాలి, పట్టుకోవాలంటే సమయం పడుతుంది. పొద్దున్నే వచ్చి టెంకాయ కొట్టేసి వెళ్ళిపోతే అమ్మ కృప చూపించదు. అలా చెప్పంగానే ఆ అమ్మ గురించి విందామని ఆ యొక్క జన్మేజయుడు కళ్ళు మూసుకొని చూస్తున్నాడు. ఒక్కసారి ఆ అమ్మను జ్ఞాపకం చేసుకోరా అని చెప్పాడు. అమ్మ ఇలా ఉంటుంది. నేను వస్తున్నప్పుడు పుట్టమైసమ్మ ఉంది ఇక్కడ దగ్గరలో, పుట్టమైసమ్మ. ఇది మన బంగారు మైసమ్మ. అటుపక్క పోతే ఇంకో మైసమ్మ. అంటే మైసమ్మలో ఇన్ని రకాలు, 108 శక్తులు, దాంట్లో ఇంతమంది దేవతలు. అందుకనే ఏ దేవత ఎలా కృప చూపిస్తుందో, ఏ దేవతను ఎందుకు మనం పెట్టుకున్నామో, ఇక్కడ మనం ఈ మైసమ్మని ఎందుకు పెట్టుకున్నామో, ఇదంతా మీ మామ అదృష్టం. అంతా మీ మామ అదృష్టం. కాబట్టి ఈ అమ్మనే మనం పెట్టుకున్నాం. దుర్గామాత పెట్టుకోవచ్చు, ఇంకో నల్ల పోచమ్మ ఇంకో పోచమ్మ పెట్టుకోవచ్చు, కానీ మనం బంగారు మైసమ్మనే పెట్టుకున్నాం. అది స్థానానికి ఉన్న విలువ అక్కడ అనిపించింది మనందరికీ కూడా, కాబట్టి మనం చేశాం. అలా అమ్మలో అన్ని శక్తులు ఉంటాయి. ఒక్కసారి కళ్ళు మూసుకొని అమ్మ జ్ఞాపకం చేసుకు, ఎప్పుడు సమస్య వచ్చినా అందరూ కూడా. అందుకనే ప్రవచనానికి వచ్చేటప్పుడు చిన్నపిల్లల దగ్గరని వృద్ధుల వరకు అందరూ రావాలి. ఎలా బ్రతకాలో, ఎలా నడవాలో, ఎలా తెలుసుకోవాలో ప్రవచనమే చెప్తుంది, అమ్మే చెప్తుంది. కాబట్టి దేవీ భాగవతం వినడం వల్ల సర్వదోషాలు పోతాయట. సర్వ తీర్థాలలో స్నానం చేస్తే పుణ్యం ఎంత వస్తుంది. చాలామంది ప్రయాగరాజ్కి వెళ్ళారు, ఇంకా గంగా పుష్కరాలు, దేవి పుష్కరాలు, సరస్వతి పుష్కరాలు వస్తున్నాయి, ఇక్కడికి అన్నికి పోతాం. ఎక్కడెక్కడ పోయి స్నానం చేస్తే పుణ్యం వస్తుంది మనం అనుకుంటామో, దేవి భాగవతం వింటే అంతే పుణ్యం వస్తుందట. ఇది గొప్ప విషయం. మనం దీన్ని పట్టుకోము. మనకు సునాయాసంగా ఉంటుంది కాబట్టి 2 గంటలు కూర్చుంటే అయిపోతుంది కాబట్టి దీనివల్ల పుణ్యం రాదేమో అనుకుంటాం. గంగలో వెళ్ళి స్నానం చేసి రాగానే పుణ్యం వస్తుందా? మరి వస్తుందా? వస్తుందో రాదో తెలియదు, కానీ వస్తుందని ఎవరో చెప్పారు కాబట్టి మనం వెళ్ళి స్నానం చేసి వస్తున్నాం. అందరూ చేశారు, మనము చేస్తాం, అంతే. కొందరు షాంపూలు పెట్టుకుంటారు, కొందరు సబ్బులు పెట్టుకుంటారు, కొందరు బట్టలు ఉతుక్కుంటారు. ఉతుక్కోవచ్చా పుష్కరాల్లో? చేసుకోవచ్చా స్నానం? సబ్బులు పెట్టుకోవచ్చా? ధర్మం వద్దు, శాస్త్రం వద్దు, నిజం వద్దు, సత్యం వద్దు, మంచి వద్దు, ఏది ఇష్టమో అది చేస్తాం, అంతే. దీనివల్ల ధర్మం నిలబడుతుందా? అంటే మీకు ఎక్కడ పొగడాలి అంటే, ఆహా మీరు పుష్కరాజ్ పోయొచ్చారు కదా, ప్రయాగరాజ్ పోయొచ్చారు కదా, మీరు గొప్పవాళ్ళు అంటే సరిపోతుంది మీకు, అంతే. అక్కడ ఏం నియమం పాటించావు, ఎందుకు అక్కడ పుష్కరం వచ్చింది, ఎలా వచ్చింది అన్న విషయం మీకు ఏమీ వద్దు కాబట్టి మీకు అర్థం కాదు కాబట్టి మనం అలా ఇలాగే ఉండిపోతున్నాం. మనం అందరం కూడా అమ్మను అర్థం చేసుకోకుండా ఇలాగే ఉండిపోతే మన ఆయుష్ అయిపోతుంది. ఇవాళ 50 వచ్చాయి, చూస్తా 60 వస్తాయి, 60 70 వస్తాయి, 70 కట్టె వస్తే మంచం వస్తుంది, మంచం వస్తే భార్య వచ్చి సేవ చేయాలి. అప్పటిదాకా మనం వెళ్ళిపోతాం, కట్టెలు శ్మశానానికి వెళ్ళిపోతాయి. ఇంక నీకు అమ్మ ఎప్పుడు అర్థమవుతుంది? ఎందుకు పుట్టావు భూమి తెలియదు, ఎలా పుట్టావు తెలియదు, ఏం చేయాలి తెలియదు. ఇలాంటి విషయాలు చెప్తే బాధ, కోపము, ఆవేశం అన్నీ వస్తాయి. కానీ నిజము, సత్యము, ధర్మము వద్దా? అన్నీ కావాలి. కాబట్టి అవకాశం దొరికింది కాబట్టి మనం అందరం దేవి భాగవతం వింటే మనకి ఇంతే పుణ్యం వస్తుంది. ఆయన కళ్ళు మూసుకున్నాడు, అమ్మని చూస్తున్నాడు, అమ్మని జ్ఞాపకం చేస్తున్నాడు. అమ్మని జ్ఞాపకం చేసుకునే 2 రకాలు. ఈ అమ్మ దగ్గర చేతిలో ఖడ్గం ఉంది కదా. అంటే ఎందుకు ఖడ్గం ఉంది అంటే, ఎవరైతే భక్తుల్ని, అంటే ఈ అమ్మ భక్తురాలు, ఈ అమ్మకి నష్టం జరుగుతుంటే ఎవరైతే నష్టం చేస్తున్నారో వాడిని వధించడం కోసం ఆమె దగ్గర కత్తి ఉంది. ఈమెను చంపడం కోసం కాదు, ఆమె శత్రువుని చంపడం కోసం. ఈ విషయం మనకు ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు అమ్మ అర్థమవుతుంది. ఆమె అంత కోపంగా ఉందేమిటి, ఆమె ఎలా కృప చూపిస్తుంది అంటే, కోపంగా ఉంటేనే సంతానం బాగుంటుంది. తల్లికి కొంచెం కోపం ఉండాల్సిందే. పిల్ల ఎలా ఉన్నా క్షమిస్తానంటే కుదరదు. అమ్మకి కోపం ఉందని చెప్తే పిల్ల భయపడి చెప్తుంది, మా అమ్మకు కోపం వస్తుందా, ఇంకా ఆరైపోయింది, నేను బయటకు వెళ్ళను, మా అమ్మకు కోపం వస్తుంది అని చెప్తుంది. అప్పుడు ఈ అమ్మ కోపాన్ని వాడు అర్థం చేసుకుంటాడు. అవును, ఆ పిల్లవాడు ఎవరు, మిత్రుడు, ఏమని, అవును వాళ్ళ అమ్మకు కోపం వస్తుంది కాబట్టి ఆమెను పిలవకూడదు. ఇది తల్లి అంటే. అందుకనే తల్లి దగ్గర ఉన్నది కత్తి ఎవరి కోసం? నీ దృష్టుల్ని చంపడం కోసం. అమ్మ దగ్గర అమృత భాండం ఉంటుంది, సింహము ఉంటుంది, అక్కడ పూర్ణపాత్ర ఉంటుంది, అన్నీ ఉంటాయి. దాంట్లోంచి ఎప్పుడు నీకు ఏమి ఇవ్వాలో అది ఆమె ఇస్తూనే ఉంటుంది. నువ్వు వచ్చి నిలబడి కూర్చోండి. అనాయాసైన మరణం వినా దైన్యన జీవనం, దేహిమే తవ సాన్నిధ్యం, దేహిమే పరమేశ్వరి అని చెప్తే చాలు. అమ్మ పాదం చూసుకుంటూ కళ్ళ వరకు మీరు వెళ్తే అమ్మ అన్నీ మీకు ఇచ్చేస్తుంది. అమ్మ దగ్గర కూర్చుండే సమయం లేకపోతే అమ్మ మనకు సమయం తీసేసుకుంటుంది. 50కి పోతాము, 30కి పోతాము, 40కి పోతాము. చాలామంది పుట్టంగానే పోతారు.
మీరేం తప్పుగా అనుకోకండి అమ్మ. చాలామంది పుట్టంగానే పోతారు, కొందరు 70 వచ్చినా పోరు, కొందరు 108గా ఇంకా ఉంటున్నారు మంచాల మీద. ఏం చేద్దాం వాళ్ళని? నాకు ఆయుష్ 108 సంవత్సరాలు చెప్పుకుంటే ఏమిటి ఉపయోగం? మంచం మీద ఉండి నీకు ఇంకోళ్ళు చేయాలి, ఇంకొకరు బట్టలు మార్చాలి, నువ్వెందుకు బ్రతికి? అలా బ్రతకకూడదు. అనాయాసన మరణం ఇలా చూస్తూ చూస్తూ భాగవతం వింటూ వింటూ చనిపోవాలి. ఇది పుణ్యం. అనాయాసన మరణం, వినా దైన్యమైన జీవనం. నా మీద ఎవరు జాలిపడకూడదు. అయ్యో ఇలా అయిపోయింది ఏమిటి, అప్పుడు ఎలా ఉండేది, ఇలా అయిపోయింది ఏమిటి అని ఎవరు జాలిపడకూడదు. అమ్మా, నీ పాదాన్ని చూసుకుంటూ చూసుకుంటూ నాకు జ్ఞానం వచ్చి నాకు మరణం రావాలమ్మా అని అనుకుంటూ ఉండాలట. అప్పుడు జన్మేజయుడు ఆ అమ్మను జ్ఞాపకం చేసుకుంటుంటే, నిజంగానే ఇప్పటిదాకా అమ్మ గురించి తెలియదు కాబట్టి ఆ అమ్మను కళ్ళు మూసుకొని చూసుకుంటుంటే ఆమె కురులను చూస్తున్నాడట. మొదటి భాగం చూసాల్సింది పాదము. గుర్తుపెట్టుకోండి, అజ్ఞానాది స్మృతేభ్యాంత్య ఎన్నూనం అధిగంకుతం. మనకు అజ్ఞానమే ఉంటుంది, మనకు పూర్తిగా జ్ఞానం ఎప్పుడు రాదు. మనకు జ్ఞానం రావాలి అంటే కొంచెం సేపు సాధన చేయాలి. మనకు సమయం లేదు కాబట్టి ఎవరు సాధన చేయం. మనం అమ్మ దగ్గర కూర్చున్నప్పుడు వెంట్రుకల భాగం చూడకూడదు. చాలామంది ఏం చూస్తాం, మనం కిరీటం చూస్తాం. అమ్మవారికి ఎవరైనా పాదరక్షలు ఇచ్చినారు ఇప్పటిదాకా? చాలామంది కిరీటం ఇస్తారు, అయితే బొట్టు బిల్లు ఇస్తారు, అయితే పాపడ బిల్లు ఇస్తారు, అయితే కంఠసూత్రం ఇస్తారు, అయితే ముక్కు బిల్లు ఇస్తారు, అయితే కుద్దులం ఇస్తారు. కానీ చెప్పులు ఇచ్చారు ఎవరికైనా? ఎవరు ఇస్తారా? ఎందుకు ఎందుకు అంటే చెప్పులు ఇవ్వకూడదన్న భావన. కానీ అమ్మవారికి చూడాల్సింది మొదలు పాదాల భాగమే. అమ్మ పాదాన్నే మొదలు చూడాలి. అమ్మ నీ కోసం పరిగెత్తుకుంటూ వస్తుంది. 12:30కు రావాల్సిన పిల్లవాడు రాకుండా ఉంటే తల్లి పరిగెత్తుకుంటూ వెళ్తుంది స్కూల్కి. 12:15కే మా అమ్మాయి రావాలే, ఇంకా రాలేదు అని పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అప్పుడు చెప్పులు వేసుకోదమ్మ, దూసుకోదమ్మ, కొత్త చీర కట్టుకోదమ్మ. ఏం భావన ఉంటుందమ్మా? మా అమ్మ ఎక్కడుందో ఏమో, ఇంకా రాలేదే అన్న భావన ఉంటుంది. అది తల్లి ప్రేమ. కాబట్టి ఆ తల్లి ప్రేమ కోసం అలా తాపత్రయపడుతుంటే మనకు విషయం అవుతుంది. కాబట్టి మనం పాదం నుంచి మొదలు పెట్టాలట. ఆ పాదాలు చూసాలి. పాదాల్లో బొటనవేలు భాగం చూస్తుంటే దాంట్లో గోరు మీద చిన్నగా అక్షంతలో కుంకుమో పసుపో పడి ఉంటో దాంట్లో మీరు మెల్లగా 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 జారిపోయి చూస్తుంటే మీ ముఖం దాంట్లో కనబడుతుంది, అమ్మవారి ముఖం దాంట్లో కనబడుతుంది, మీ పవిత్ర దాంట్లో కనబడుతుంది, మీకు ఏం కావాలి దాంట్లో కనబడుతుంది. ఇక్కడి నుంచే మొదలు. అందుకనే ఒక్కసారి పెద్దవాళ్ళు గురువులు ఎవరైనా వస్తే వాళ్ళ పాదం పట్టుకోమంటారు. కిరీటం పట్టుకోమంటారా? కౌగిలించుకోమంటారా? ఏం పట్టుకోవాలి? పాదం. పెద్దవాళ్ళు వచ్చారా? పడిపోవాలి పాదం మీద. మీ వాళ్ళ పాదం మీద పడిపోయి మీ తల అక్కడ పెట్టేస్తే మీ తల భాగం నుంచి జ్ఞానం అంతా కూడా లోపలికి వస్తుంది. జ్ఞానందరం ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది కదా. బ్రహ్మరంధ్రం ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఆ అమ్మ, ఆ పెద్దవాళ్ళు, ఆ గురువులు ఏం చేస్తారు? ఈ చేతిని ఇక్కడ బ్రహ్మరంధ్రం మీద పెట్టి మీకు పుణ్యం కలుగుగాక, లాభం కలుగుగాక, చల్లగా ఉండుగాక, వివాహం చేసుకోగాక, సంతానం అవుగాక ఏదో చెప్పేస్తారు, అయిపోతుంది అలా. కాబట్టి పాదం నుంచి పై వరకు వెళ్ళి ఆమెను చూసుకుంటూ ఉంటే ఒక్కొక్క భాగం మనకు అర్థమవుతుంది. నడవడిక మొదలు కావాల్సింది ఏమిటి? నడవడిక. ఎలా ఉండాలి మన నడవడిక? నీ నడవడిక బాగుండాలి. అంటే నీ నడవడిక బాగుంటే నీ గుణం బాగుంటుంది, నీ గుణం బాగుంటే నీ కార్యం బాగుంటుంది, నీ కార్యం బాగుంటే నీకు మంచి పేరు వస్తుంది. నడవడిక మంచిగా లేదండి అంటే అయిపోయింది. ఇంకా వాడు ఏం పనికిరాడు, దేనికి పనికిరాడు వాడు ఇంకా. కానీ వాడు నడవడిక బాగుంటుందండి. బట్టలు బాగలేవు పాపం బీదవాడు, కానీ నడవడిక చాలా మంచివాడండి, సరిపోయింది అలా. కాబట్టి జన్మేజయుడు కళ్ళు మూసుకున్నాడు, వెంట్రుకల భాగాన్ని చూస్తున్నాడా. చూస్తే ఆయన అన్నాడు, నాకు ఇక్కడ ఏమీ కనబడట్లేదు. ఏమన్నాడు కళ్ళు తెలుసుకొని వ్యాసుల వారితో? వ్యాస మహర్షి, అయ్యా మీరు అమ్మని చూడమన్నారు, నేను చూశాను, కళ్ళు మూసుకున్నాను. అక్కడ వెంట్రుకల భాగం పై భాగం చూస్తున్నాడు, అక్కడ కిరీటం కింద వెంట్రుకలు ఉన్నాయి, దాన్ని చూస్తే నాకేం అనిపించట్లేదు. ఆయన అన్నాడు, అదే ఆ చూడ్డాన్ని ఎక్కడి నుంచి ఎలా చూడాలో చూస్తే నీకు విషయం అర్థమవుతుంది. నువ్వు పాదం చూడవయ్యా, నువ్వు మొదలు పాదం. అందుకనే మనకు దర్శనం చేసుకుంటున్నప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడికి రాగానే ఏం చేస్తాం? కళ్ళు మూసుకుంటాం, అవునా? ఇక్కడికి రాగానే కళ్ళు మూసుకుంటాం, కానీ కళ్ళు కొంచెం సేపు తెరుచుకొని మళ్ళీ మూసుకోవాలి, మూసుకొని జరిగిపోవాలి, అక్కడికి వచ్చి కూర్చోవాలి. ఒక మెట్టు మీద కూర్చోండి, ఏ అమ్మనైతే చూసి ఉన్నావో ఆ అమ్మని అక్కడ వెళ్ళి జ్ఞాపకం చేసుకోవాలి. ఇలా ఉంది అమ్మ, ఈ దండ వేసుకుంది, ఈ చంద్రమండలం ఉంది, ఈ చీర కట్టుకుంది, ఈ మాల ఉంది, ఆమె చేతిలో ఈ ప్రసాదం ఉంది, ముందర పెద్దగా అక్షంతులు ఉన్నాయి, పెద్ద యంత్రం ఉంది, శ్రీయంత్రం ఉంది, శ్రీయంత్రం మీద గులాబ్ పూలు ఉన్నాయి, కొన్ని రేకులు పడి ఉన్నాయి అని అనుకుంటుంటే అమ్మ నీ దగ్గరకు వచ్చి కూర్చుంది పక్కన. అమ్మే ఇక్కడి నుంచి వచ్చి నీ దగ్గర కూర్చుంది. ఎందుకు? అమ్మవారిని పొగుడుతున్నావు కాబట్టి. పొగుడుతున్న వాళ్ళ దగ్గరికి అమ్మ పడుతుంది, కానీ అడిగిన వారి దగ్గర పోతుందా? అడుక్కోవద్దు అమ్మకి, నాకు ఇది కావాలి అది కావాలంటే అమ్మ దగ్గరికి రాదు. పో అమ్మ పో అమ్మ పో అంటుంది. మనం కూడా చాలామందికి బిచ్చగల అందరికీ వేస్తామా? ఎవరి మీద అయితే జాలి ఉంటుందో వాడికి వేస్తాం, లేకపోతే ఎవరికైతే అవసరమో వాడికి వేస్తాం. అందరికీ వేయం. గుడి దగ్గర 100 మంది ఉంటారు, ఎవరికి వేస్తాం? ఎవరికైతే మన చేతితో పడుతుందో పడదృష్టవంతుడు, అంతే.
వాడి గురించి మనం తెలుసుకుంటామా? వాడు ఎక్కడ వాడు ఏం చేస్తాడు, ఎలా ఉన్నాడు, ఎంత ధనం తెలుసుకుంటామా? తెలుసుకోము. వాడి మీద అప్పుడు ఆ సమయంలో జాలి వచ్చిందా రూపాయి వేస్తాం అంతే. అలాగే 100 మంది మనం రోజు దర్శనం చేసుకుంటాం. అమ్మ ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరికి ఏం దానం చేయాలో ఇచ్చేస్తుంది. ఎలా చేసుకోవాలడా? ఇలా జ్ఞాపకం చేసుకుంటూ అమ్మ చీర గురించి, అమ్మ దండ గురించి, అమ్మ కళ్ళ గురించి, అమ్మ పెదాల గురించి, అమ్మ చిక్కుల గురించి, అమ్మ కనుబొమ్మల గురించి అనుకుంటూ ఉంటే అమ్మ కృప చూపిస్తుంది. అలా అలవాటు చేసుకుంటే అమ్మ కనబడుతుందని చెప్పగానే మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. ఏ విద్య కూడా తొందరగా రాదు, మంచిది అసలే రాదు. ఏ విద్య తొందరగా రాదు, మంచి అసలే రాదు. చెడు మాత్రం తొందరగా చెప్పకుండానే చెడు వచ్చేస్తుంది. చెప్పినా మంచి రాదు. వస్తుందా? చెప్పినా మంచి రాదు, చెప్పకుండానే చెడు వచ్చేస్తుందా? తాండవం చేస్తుంది. అది వద్దురా బాబు రాత్రిపూట పోకూడదు, అలా చేయకూడదు అంటే వింటాడా పిల్లవాడు? వినడు. ఇవాళ ఒకటితే రేపు 2 తీసుకుంటాడు. ఎందుకు? తల్లిని కష్టపెట్టడం కోసం ఇంకో కారణం ఏమి లేదు. వాడికి సంతోషం అంతా ఏం లేదు. భార్యని కష్టపెట్టాలి లేదా తల్లిని కష్టపెట్టాలి, 2 విషయాలు. ఇంకొక విషయం దాంట్లో ఆనందం ఉండదన్న అందరూ చెప్తారు. వాడి మిత్రుడు తప్ప అందరూ దాన్ని చెప్తారు మంచిది కాదని. పెద్ద వాళ్ళు చెప్తారు, గురువులు చెప్తారు, సినిమా వాళ్ళు అందరూ చెప్తారు మంచిది కాదని. కానీ వింటారా వీళ్ళు? చెడు కాబట్టి. అదే పొద్దున్న లేవగానే స్నానం చేసి వచ్చి అమ్మ పాదం దగ్గర తీర్థం తీసుకుంటారా? ఎవ్వరూ తీసుకోరు. అకార వృత్తిహరణం సర్వవ్యాధి నివారణం అమ్మ పాదోదకం తీర్థం పావనం శుభం. సర్వవ్యాధి నివారణం కదా, మరి తీసుకుంటామా తీర్థం? ఎంతమందికి అలవాటు ఉంది? గుడికి మీ కారణం చేత పుట్టినరోజు నాడు వస్తే టెంకాయ కొట్టి రూపాయి ఇచ్చి తీర్థం తీసుకుంటాం. ఎందుకు పుణ్యం వస్తుంది మనకు? అమ్మ యొక్క ఆవిర్భావాన్ని వింటూ ఉన్నప్పుడు, అమ్మను కనిపెట్టుకుంటూ ఉంటే, అమ్మ పాదంలోనే ఇంత విషయం ఉంటే, అమ్మ పాదం నుంచి వచ్చే నీళ్ళలో ఎంత విషయం ఉందో మనం అనుకుంటూ ఉంటే, తీర్థంలాగా తీసుకుంటే అప్పుడు కదా పుణ్యం వచ్చేది. ఎలా పుణ్యం వస్తుంది? పుణ్యం ఊరికనే వస్తుందా? అమ్మను అర్థం చేసుకుంటే పుణ్యం వస్తుంది. కాబట్టి అలా మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. ఆయనకి ఏం చేశాడు? ఇప్పుడు వెంట్రుకలు చూశాడు, ఏమీ అర్థం అవ్వలేదు. అర్థం అవ్వకపోతే మళ్ళీ కొంచెం భాగం కిందికి చూశాడు. కిందికి చూస్తే ఇక్కడ దుద్దులు కనబడుతున్నాయి, చెవుల్లో దుద్దులు. అమ్మవారికి ఉన్నటువంటి, ఇప్పుడు మన అమ్మవారి వేరు, మన అమ్మవారి యొక్క వర్ణన వేరు. మీకు 7వ రోజు 8వ రోజు వస్తుంది ఆ విషయం. అప్పుడు వినండి మన అమ్మవారి విషయం, బంగారు మైసమ్మ విషయం. కానీ అమ్మవారు దుద్దులు చూస్తున్నాడు. ఆ దుద్దులు చూస్తూ ఉంటే ఆ దుద్దులు కదులుతున్నాయి. దానికి మంచిగా రేకులు పెట్టి దానికి ముత్యాలు అన్నట్టుగా అల్లి అవి ఆ యొక్క గాలికి కదులుతూ ఉంటే దాన్ని చూసి ఎంతో ఆనందిస్తున్నాడు. ఏవిట్రా ఇవి అంటే, ఒక దాన్ని మనం దీర్ఘంగా చూస్తున్నప్పుడు అది మనకు గొప్పగా కనపడతాయి. మనం పట్టించుకొని చూస్తే అది గొప్పగా కనపడుతుంది. పట్టించుకోకుండా వెళ్ళిపోతే మనకి ఇది కనపడదు, ఏది కూడా కనబడదు. ఊరికనే ఈ చెంబును పట్టుకొని బాగా చూస్తే దీని మీద గీతలు కనబడతాయి. ఇంకా కొంచెం బాగా చూస్తే దీంట్లో ఓంకారం కనబడుతుంది. ఇంకా కొంచెం బాగా చూస్తే దీంట్లో విష్ణునామాలు కనబడతాయి. ఇంకా కొంచెం బాగా చూస్తే దీంట్లో శివనామం కనబడుతుంది. అవన్నీ గీతలే. కానీ ఒక పట్టున దాన్ని చూస్తే దాంట్లో ఉన్నటువంటి మర్మం అంతా బయటకు వస్తుంది. దేన్నైనా మాట మాట్లాడుతున్నప్పుడు కానీ, వస్తువు పట్టుకున్నప్పుడు కానీ దీర్ఘంగా బాగా చూస్తే దాంట్లో మర్మం అంతా బయటకు వస్తుంది. ఆ దుద్దులు చూసి చాలా సంతోషించి అంటున్నాడు, అమ్మ ఆ దుద్దులు కదులుతున్నాయే, దాంట్లో నాకు నేనుగా కదిలిపోతున్నాను. మనం చూస్తాం రామ 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 అంటుంటే, చిన్న పిల్లవాళ్ళు వచ్చి కూడా వాళ్ళు రామ రామ అంటుంటే మనం అందరి దృష్టి కూడా ఆ చిన్న పిల్లవాడి మీదకి వెళ్ళిపోతుంది. ఎందుకు? మనమైతే రామారామ ఎందుకు అంటారో మనకు తెలుసు, కానీ రామారామ అని పిల్లవాడు ఎందుకు అంటారో మనం అందరం చూస్తాం. ఆ పిల్లకి ఇంకా మాటలు రావు. చిన్న పిల్ల లామా 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 అన్నా మనకు సంతోషమే, రామ అనాలి కదా, లామా అన్న అలా ఆ దుద్దులు చూసి సంతోషిస్తుంటే అమ్మవారు అనుకుంటుందట, ఆహా నా పిల్లవాడు నా దుద్దులు చూసి ఎంత సంతోషిస్తున్నాడు అని మెల్లగా కదిలించుతాడు. ఆ కదలిక ఎంత బాగుందంటే నాకు దగ్గరికి రమ్మంటుందేమో అన్నట్టుగా ఉందట. పిల్లవాడు తల్లి అక్కడ దూరంగా కూర్చుని ఉంటే ఆ తల్లి పిల్లవాడిని చూస్తుంటే వాళ్ళు కనసైగలు అర్థమైపోతుంది. ఆ పిల్లని పిలవకుండగానే తల్లి కనుసైగలతో ఆ పిల్లని రమ్మన్నట్టుగా అనిపిస్తుంది. వచ్చేస్తాడు పిల్లాడి దగ్గరికి, ఏమమ్మా నన్ను పిలిచావా? ఈమె ఇంకా పిలవడానికి సిద్ధమే అవ్వలేదు, ఊరికే చూసింది అంటే కనుసైగే అంత బాగుంటుంది. అలా ఆ దుద్దులు కదులుతుంటే ఇంకా అమ్మ దగ్గరికి పోవాలి అంటే, ఇంకా కొంచెం అమ్మని అర్థం చేసుకోవాలని మళ్ళీ జన్మజేయుడు మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. అంటే కొంచెం రుచి వచ్చింది మనిషికి. రుచి వచ్చిన తర్వాత మెల్లగా అలవాటు అవుతాడు. అలవాటు అయిందాక, అందుకనే అలవాటు అవ్వాలంటే ఏం చేయాలి? మనం ప్రసాదం పంచాలి. స్కూల్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? మనం చాక్లెట్లు ఇవ్వాలి.
స్కూల్కి వెళ్ళాలి, పిల్లలు వెళ్తారు, ఊరికనే వెళ్ళరు. హోంవర్క్ చేసి ఇవ్వాలి, మంచి మంచి విషయాలు చేసి ఇవ్వాలి, చాక్లెట్లు ఇవ్వాలి, ₹1 ఇవ్వాలి, పిల్లాడు స్కూల్కి వెళ్తాడు. అలాగే ఇక్కడకు అమ్మవారి దగ్గర అమ్మవారికి వైభవాన్ని ఒకటి వింటూ ఉంటే అమ్మవారిని అర్థం చేసుకునేప్పుడు గుణము తత్వము 2 వస్తాయి. గుణము తత్వము 2 వస్తే అప్పుడు భాగ్యం వస్తుంది. అదే భాగ్యము భోగము భాగవతము. ఇదే భాగవతం. భోగం నుంచే భాగ్యము, భాగ్యం నుంచే భాగవతము. అదే భాగవతము, దేవి భాగవతం. కాబట్టి అమ్మవారిని అర్థం చేసుకుని మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకుంటే ఆ దుద్దుల్లోంచి కింది భాగానికి వస్తే ఈ చెక్కిళ్ళు కనబడుతున్నాయట. బాగా గుర్తుపెట్టుకోండి, అమ్మవారి చెక్కిళ్ళు అంటే ఇక్కడ ఎప్పుడు కూడా జ్ఞానం, మనకు జ్ఞానం రావాలి అంటే ఈ భాగం పట్టుకొని ఉన్నారట. మీరు గుర్తుపెట్టుకోండి. నీకు జ్ఞానం ఎక్కడుందా అంటే మనం ఏం చేస్తాం, ఇక్కడ అని చెప్తాం. బుద్ధి ఎక్కడ ఉంది, నీకు బుద్ధి ఉందా లేదా అంటామా లేదా? బుద్ధి ఉందా? బుద్ధి కింది భాగంలో ఇదంతా కూడా జ్ఞానమే. ఆ పిల్లవాడు ఒక చిన్న దొంగతనం చేశాడు. ఇక్కడ రూపాయి తీసుకోవడం మనం ఏం చేస్తాం? రూపాయి తీసుకుంటే పెడేమని కొడతాం. ఎక్కడ కొడతాం? ఇక్కడ కొడతాం. ఎందుకు? ఇది జ్ఞానము. ఇక్కడ కొడితే జ్ఞాపకం ఉండిపోయి మళ్ళీ తప్పు చేయకుండా శక్తి వస్తుందట. ఇది గుర్తుపెట్టుకోండి. అదే ఇక్కడ కొడితే రక్తం ఆగిపోయే అవకాశం ఉంది. ఇక్కడ కొడితే వాడికి బుద్ధే రాదు. ఇక్కడ గట్టిగా ఉంది కాబట్టి దెబ్బ తగలదు. కానీ ఈ భాగం జ్ఞానం కాబట్టి దెబ్బ తగులుతుంది. మళ్ళీ రెండోసారి తప్పు చేయడు. చెంప చెల్లుమంటుందంటే భయపడతాడు అంతే. ఏమన్నా మళ్ళీ రెండోసారి కొట్టే అవసరం లేదు. ఇక ఇంకొకసారి రూపాయి ముట్టుకున్నావా చెంప చెల్లుమంటుంది అంటే చాలు, వాడికి ఆ విషయం జ్ఞాపకం వస్తుంది, పట్టుకో. అక్కడ వచ్చేసరికి ఆ జన్మేజయుడికి జ్ఞానం అంటే ఏమిటో మెల్లమెల్లగా అర్థమవుతుంది. ఆహా, అమ్మవారిని పట్టుకుంటే నాకు జ్ఞానం కూడా వస్తుంది. అనవసరంగా ఇన్ని సర్పాలను చంపానే, ఇంత పెద్ద యజ్ఞం చేశానే, ఇన్ని సర్పాలు నా వల్ల చచ్చిపోయాయే, అసలు మా నాన్న తప్పు చేశాడు, ఒక ఋషి మీద చనిపోయిన సర్పం వేశాడు కాబట్టి శాపం వచ్చింది కాబట్టి నా నాన్న చనిపోయాడే అన్న జ్ఞానం మెల్లగా వస్తుంది. తప్పు చేసిన వాడికి అందుకనే పోలీసు వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ కౌన్సిలింగ్ ఇస్తారు. మెల్లగా చెప్తే అర్థమవుతుంది. అందుకనే తల్లి చెప్పాలి. తప్పు చేసిన ప్రతి వాడికి తల్లి చెప్పాలి. తల్లి చెప్తే అర్థమవుతుంది, తండ్రి చెప్తే అర్థం. తండ్రి కఠోరము, తల్లి సౌమ్యము. శాస్త్రం ఎప్పుడో చెప్పింది, ఇప్పుడు నేను చెప్పిన మాట కాదు ఇది. అందుకనే మాతృదేవోహో పితృదేవోహో అన్నారు, ఉడికిని అన్నారా? తల్లి ఎంత గౌరవిస్తుందంటే విషయాన్ని అక్కడ తప్పు దొరకకుండా, పెద్దవాళ్ళకి చెప్పకుండా వీరికి అర్థమయ్యేట్టుగా చెప్తుంది అమ్మ. అమ్మలో ఉన్న గుణం ఏమిటి? ఆ తండ్రికి అర్థం అవ్వకూడదు, కానీ వీడికి అర్థం అవ్వాలి. అలా గొడవ అవ్వకూడదు. ఇలా అని ఏ విషయం జరగకుండా ఎంత బాగా చెప్తే పిల్లవాడికి అర్థమవుతుందో అంత బాగా చెప్తుంది ఆమె తల్లి. అందుకనే మాతృదేవోభవ అన్నారు. మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. ఒక్కొక్క విషయం అర్థమవుతుంది. ఆయన ఇంకొంచెం కిందికి వచ్చాడు. ఇక్కడ హృదయము అంటే ఎప్పుడు కూడా తల్లి ఆ పిల్లవాడిని హృదయంలో ఉంచుకుంది. చాలా చిన్నగా ఉన్నప్పుడు గర్భంలో ఉంచుకుంటుంది. కొంచెం పెద్దగా అయినాక గుణగణాలు తెలుసుకున్నాక ఆ పిల్లవాడిని గుండెల్లో దాచుకుంటుంది. ఏ తప్పునైనా, ఏ విషయమైనా తప్పు చేయకుండా, తప్పు చేస్తే చెప్పేటట్టుగా గుండెల్లో దాచుకొని చెప్తుంది ప్రతి విషయం. తల్లికున్న గుణం కాబట్టి గుండెలు చూస్తున్నాడు, ఎంతో సంతోషిస్తున్నాడు. అయ్యో, అమ్మ ఇంత అందంగా ఉంటుందని ఎప్పుడు గమనించలేదే. రోజు వచ్చి విగ్రహం చూసి తిరిగి గోలుగా తిరిగి 16 చుట్లు వేసి వెళ్ళిపోతాను తప్ప నేను ఎప్పుడు అమ్మవారిని చూడలేదే అనుకుంటున్నాను. మనలాగనే మనం కూడా రోజు వస్తాం, టెంకాయ కొడతాం, తిరుగుతాం, వెళ్ళిపోతాం. అమ్మ అర్థమవుతుందా? అలా అమ్మ దగ్గర అందుకనే నాకు టైం లేదు అని ఎవరు అనకూడదు. రోజు వినండి, నేను రోజు విషయం చెప్పి నాకు టైం లేదు అనకూడదు. మనకు టైం ఇచ్చిందే అమ్మ. మనకింత టైం ఇచ్చిందే అమ్మ. అమ్మ ఇచ్చిన టైం నుంచి కొంచెం టైం మనం ఇవ్వకపోతే అమ్మ కోపం రాదా? వస్తుంది కదా. అన్నిటికీ నియమం పాటించాలి. అలాగే ఆయనకి హృదయం చూసింది, సంతోషించాడు జన్మజేయుడు. ఇంకా కొంచెం కిందికి వచ్చాడు. ఉదర భాగం ఎక్కడైతే చిన్నప్పుడు మనం కడుపులో ఉంటే తల్లి ఎన్ని బాధలు భరిస్తుందో, గర్భవతిగా ఉన్నప్పుడు 1వ మాసం నుంచి 9వ మాసం దాకా అమ్మే. ఆమె ఎన్ని నియమాలు పాటిస్తుందో, ఎన్ని కష్టాలు పడుతుందో, ఎన్ని విషయాలు రుచించే విషయాలు తినకుండా ఉంటుందో, ఎన్ని తింటే ఏమవుతుందో, ఎక్కువ తింటే ఏమవుతుందో, తక్కువ తింటే ఏమవుతుందో, బయటకు వెళ్తే ఏమవుతుందో, లోపల ఉంటే ఏమవుతుందో, గ్రహణం వస్తే ఏమవుతుందో, ఎన్ని బాధలు తల్లికి. అన్ని బాధల్ని కడుపులో ఉన్న పిల్లవాడిని పెంచడం కోసం, బయటకు రావడం కోసం ఆ తల్లి పడ్డ కష్టము ఎంత కష్టమో ఆ జన్మేజయుడు తెలుసుకుంటున్నాడు. నిజంగానే ఆ తల్లి ఎంతమందిని పోషిస్తుంది. మనమందరం కూడా గర్భంలోనే ఉన్నాం. ఎక్కడున్నాం? మనం దీన్ని అంటాం, ఇదేమంటాం? అంతరాలయము. గుర్తుపెట్టుకోండి, ఇది అంతరాలయము. లోపలికి వెళ్తే గర్భాలయము. గుర్తుపెట్టుకోండి, మనమందరం కూడా గర్భాలయానికి రోజు వెళ్ళి వస్తాం. గర్భము అంటే అమ్మ కడుపు మాత్రమే గర్భం కాదు. అమ్మ యొక్క దృష్టి ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ దాకా గర్భాలయమే. గుర్తుపెట్టుకోండి, అమ్మ మనల్ని చూస్తూ ఉండాలి. అమ్మని మనం చూడడం కాదు, అమ్మ మనల్ని చూడాలి. మన ప్రవర్తన, మన గుణము, మన బుద్ధి మనం అలా ఉండాలి. అమ్మవారే నిన్ను చూడాలి. అయ్యో, ఈ అమ్మ రాలేదే అని అమ్మ అనుకోవాలి.
అది మన గుణం, అది మన పని, అది మన పనితనం. అలా ఉండాలి. ఒక్కసారి అమ్మ రాలేదు అంటే అయ్యో ఇంత మంచి దండ చేసుకొచ్చేదే అమ్మ రాలేదు అమ్మ అనుకోవాలి. నేను దండ చేసుకొస్తున్నానని చెప్పకూడదు. నేను దండ అది అహంకారం అయిపోయింది. చాలామంది పక్కాలతో పూలు తెప్పుకుంటారు, పూలు పక్కింట్లో తెంపుకొని దండలు చేసుకొస్తారు. అది చేయకూడదు. మనం కష్టపడి ఏ చెట్టుకైతే నిలిపోస్తామో ఆ పూలు తెంపుకొచ్చి దండ చేయాలి. పక్కింటి పూల పుణ్యం ఎక్కడ పోతుంది? రాదు. ఈ దొంగ అబద్ధం చేయకండి. అలా చాలామంది చేస్తారు. ఏందో నేను తీసుకొచ్చిన భావనే. ఇంటి యజమాని లేవకంటే ముందే 3 గంటలకు లేచి తెంపుకుంటుంది. ఈమె చెట్టు ఆమెది, పూలు ఈమె, దండ ఆమెకు. ఎవరు ఒప్పుకోవాలి? ఇది పుణ్యం ఎవరికి రావాలి? పుణ్యం పంచే విషయం పరమాత్మే చూసుకుంటూ, అమ్మవారే చూసుకుంటుంది ఎవరికి పుణ్యం రావాలో. కానీ నీ తాపత్రయం ముందే దండ వేద్దామని దానికి ఒక మార్కు వేస్తుంది కావచ్చు. కానీ నువ్వే చెట్టు పెట్టి, నువ్వే నీళ్ళు పోసి, నువ్వే కూర్చి, నువ్వే తీసుకొస్తే ఇంకెక్కువ పుణ్యం కదా. మనం బయట ఎక్కడికైనా భోజనానికి వెళ్తే మనకు కడుపు బాగా నిండదు. అబ్బా ఏం భోజనమో ఏమో అని ఇంటికి వచ్చి ఆవకాయ అన్నం వేసుకున్నా తృప్తిగా ఉంటుంది, మస్తుగా పడుకోవచ్చు. ఎప్పుడైనా చూడండి మీరు పెద్ద పెద్ద బాటలు మనం ఇంత ప్లేట్ వేస్తారు. ఇంత ప్లేట్లో ఎక్కడేం వేస్తారో తెలియదు. చేతిలో పట్టుకోవాలి. పెళ్ళి మరీ ఘోరం. పెళ్ళిళ్ళలో ఇంత పెద్ద ప్లేట్ వేస్తారు. అన్ని పచ్చళ్ళు, కూరగాయలు, పాపడాలు అన్నీ వేస్తారు. పాపడాలు ఎప్పుడో పప్పులో మునిగిపోయి పచ్చడి అయిపోతుంది. పప్పు రాదు, కూర రాదు, ఏం రాదు. అడిగి ఎక్కడుందో అక్కడ దాకా పోయేసరికి ఇక్కడ అన్నం అయిపోతుంది. వాడికి భుజం తగ్గుతుంది, వీడి చెవు తగ్గుతుంది, కింద పడిపోతుంది. ఏం భోజనం ఇది? ఇది ఆతిథ్య భోజనమా? కాదు. ఇది బఫేలో భోజనం. బఫే భోజనం కాదు, బఫేలో నిలబడి తినడం తప్పు. కానీ దాన్ని గొప్పగా చెప్పుకుంటారు. ఇప్పుడు అది చెప్పకపోతే అసలు ఇంకా బ్రాహ్మడు అప్డేట్ అవ్వలేదు అంటారు. లేకపోతే ఏమంటారు? బ్రాహ్మడే అప్డేట్ అవ్వలేదు, అసలు మేమే కరెక్ట్, బ్రాహ్మడే తప్పు. అది పరిస్థితి. కాబట్టి ఎంతైతే ధర్మమో అంత ధర్మాన్ని పాటించాలి. మళ్ళీ కళ్ళు మూసుకోవడం. ఎంతైతే అంత కళ్ళు మూసుకుంటుంటే ఆ గర్భంలో తల్లి, అసలు నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు మా అమ్మ ఎంత కష్టపడిందో ఏమో అని ఆలోచించుకుంటున్నాను. నిజంగా తల్లి గర్భంలో ఉన్నప్పుడు పిల్లవాడికి ఏం అర్థం కాదు, తల్లికి అన్నీ అర్థమవుతాయి. ఆ తర్వాత కిందికి వచ్చాడు. ఇంకా జననీ భాగం అంటే జన్మభాగం. ఆ జన్మభాగంలోంచి ఆ పిల్లవాడు బయటకు వస్తున్నప్పుడు ఆ తల్లి పడే ఆవేదన అంత ఇంత కాదు. ప్రసవించడం అంటే పునర్జన్మ. తల్లికి ప్రసవించడమే పునర్జన్మ. అక్కడి నుంచి ఆ తల్లి మళ్ళీ బ్రతుకుతుందో బ్రతకదో. ఇప్పుడు చాలామంది పైనుంచి కోసేసి తీసేస్తున్నాగా, అప్పుడు లేదు. అప్పుడు ప్రసవము అన్నారు దాన్ని. ఆ ప్రసవం నుంచి బయటకు రావాలి అంటే ఆ తల్లి ఎంత వేదన పడేదో. ఏడ్చి ఆ పిల్లవాడిని బయటకు తీసుకొచ్చి ఆ పిల్లవాడు ఎలా ఎదగాలి అంటే ఆ తల్లికి ఎంత కష్టమైందో అంతకంటే ఎక్కువ సుఖాన్ని ఇచ్చేటువంటి కొడుకు పుడితే కొడుకు, లేకపోతే కొడుకు కాదు వాడు. అవునా? కాదు. కానీ అలా చేస్తున్నారా? ఎవ్వరూ చేయట్లే. అసలు పుట్టిన విషయం వాడు తెలియదు కాబట్టి. కానీ భాగవతం వింటే అర్థమవుతుంది ఎలా పుడుతున్నాడు కదా. నేనేమో అప్లికేషన్ పెట్టుకున్నాను, అమ్మ పుట్టుమని, నాకు డబ్బులు ఇస్తావా లేదా, ఫోన్ కొనుక్కోవాలా వద్దా, బండి కావాలా వద్దా, ఇలా అంటున్నాడు పిల్లాడికి భాగవతం తెలియదు కాబట్టి. తెలిస్తే ఇలా అన్నాడు. అలా ఆ ప్రసవ భాగం చూశాడు. ఆ తర్వాత తొడలు చూస్తున్నాడు. ఆ యొక్క జన్మేజయుడు తొడల మీద ఎక్కడ సుఖమున్నా ఉండకపోయినా పిల్లవాడికి తల్లి తొడ అంటే పరమామృతం. అసలు తొడ మీద వేసుకుందా ఇంకా సంతోషం, అంతకంటే సంతోషం పిల్లవాడికి ఇంకేం లేదు. వేసుకుంటుందా, ఇంకా వేసుకొని వాడికి ఏం కావాలో పాలు ఇస్తుందో ఇంకేమి ఇస్తుందో ఇస్తుంది. కానీ పాలు తాగుతున్నప్పుడు కూడా ఆ పిల్లవాడు 2 కాళ్ళతో తంతూ ఉంటాడు, ఒక చేత్తో గిచ్చుతూ ఉంటాడు. కానీ తల్లి ఎంతో సంతోషంగా ఆ దుఃఖాన్ని భరిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దుఃఖించినా పర్వాలేదు, కానీ కొంచెం పెద్దవాడయ్యాక నా పిల్లవాడు ప్రయోజకుడైతే ఇంక అంతకంటే ఈ దుఃఖం అంతా మర్చిపోతానని చెప్పి అనుకుంటూ ఉంటుంది. కానీ పిల్లవాడు పెద్దవాడైనాక భాగవతం వినడు కాబట్టి వాడు దుర్మార్గుడే అవుతున్నాడు. ఇవాళ్ళైతే అంతే. చాలా తక్కువ మంది మంచి వాళ్ళు అవుతున్నారు. ఎందుకనే అనాథాశ్రమాలు బాగా తయారవుతున్నాయి, వృద్ధాశ్రమాలు బాగా తయారవుతున్నాయి. దానికి కారణం ఏమిటి? భాగవతం లేకపోవడమే. మీరందరూ బాధపడకండి. భాగవతం వినకపోవడం వల్ల ఇది సాధ్యమవుతుంది. భాగవతం వింటే ఏ కొడుకు కూడా ఆ తల్లిని అనాథాశ్రమంలో, వృద్ధాశ్రమంలో ఉంచడు. విని ఉంటే. వినట్లేదు కాబట్టి ఉంచేస్తున్నారు. తల్లి యొక్క గౌరవము, తల్లి యొక్క భృతి, తల్లి యొక్క కష్టము, తల్లి అంటే ఎంత గొప్పదో తెలుసుకోకుండా ఉంటే అట్లా. పుస్తకాల్లో ఉంటాయి కావచ్చు, కానీ పుస్తకాల్లో కొంచెం సేపటి కోసం ఏమవుతుంది, భాగవతంలో ఎక్కువ ఉంటుంది. కాబట్టి భాగవతాన్ని వినాలి, విని ఆచరించి లోపల రమింపజేయాలి. అలా మళ్ళీ చూశాడు ఆ పాదభాగం. గుర్తుపెట్టుకోండి, తొడలైపోయినాయి, పాలు తాగుతున్నాడు. మళ్ళీ కిందికి వచ్చాడు, పాదభాగాన్ని చూస్తున్నాడు. పాదభాగాన్ని చూస్తున్నప్పుడు నేను మీకు చెప్పాను కదా, ఒక్కసారి తల్లి అంటే అమ్మ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఎంత బాగా నన్ను సహించావో, ఆ తర్వాత నీ పాదం చూసుకున్న తర్వాత నీ పాదాన్ని పట్టుకొని గట్టిగా ఏడవాలనిపిస్తుంది అమ్మ అని చెప్పేసి ఆ పాదాన్ని పట్టుకొని గట్టిగా ఏడిస్తే ఆ పిల్లవాడి జన్మ కృతార్థం అవుతుంది.
జగజ్జననీ మాతా మహారాజ్ఞికి జై. అందుకనే ఇక్కడి నుంచి చూడాలి కాదు, ఇక్కడి నుంచి చూడాలి. ఆ పాదాన్ని మనం మొదలే పట్టుకుంటే అసలు ఈ దోషమే రాదు. కాబట్టి అమ్మ పాదాన్ని అర్థం చేసుకోవడం కోసం జన్మేజయుడికి ఈ కథను చెప్తున్నాడు. యాగం చేయడం మర్చిపోతున్నాడు, అన్నీ మర్చిపోయి అమ్మలో నిమగ్నం అయిపోయి అన్ని విషయాలు ఆ యొక్క వ్యాసుల వారు చెప్తుంటే వింటూ ఉంటే ఒక్కొక్క మాట అర్థం చేసుకుంటూ ఉంటే అమ్మ మళ్ళీ ఎలా ఎవరికి కృప చూపించిందో చెప్పండి అని చెప్పేసి ఆ వేదవ్యాసుల వారికి ప్రశ్న వేస్తున్నాడు. అంటే ప్రశ్న వేసేటువంటి స్థాయికి తీసుకొచ్చాడు వేదవ్యాసుల జన్మేజయుని. అంటే తప్పు దగ్గర నుంచి మంచి దగ్గరికి, మంచి దగ్గర నుంచి మహామంచి దగ్గరికి. అంటే పిల్లవాడు ఇప్పుడు సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాడు, దాని తర్వాత ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు, దాని తర్వాత డిస్ట్రిక్ట్ ఫస్ట్ వస్తాడు, దాని తర్వాత స్టేట్ ఫస్ట్ వస్తాడు. ఎప్పుడది తల్లి ఒక్కొక్క అంచు ఒక్కొక్క బెట్టి ఎక్కిస్తూ ఉన్నప్పుడు కదా. మనం ఇక్కడ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వగానే బాబు చాలు అంటామా? కాదురా బాబు స్కూల్కి ఫస్ట్ రా అని చెప్తాం. స్కూల్కి ఫస్ట్ వస్తే స్టేట్కి అంటాం, స్టేట్కి వస్తే ఇంకా దానికి. అంటే మనం పెంచుకుంటూనే పోతాం. పిల్లవాడు తిరుగుతూనే ఉంటాడు. ఎలా? కృప వల్ల, అమ్మ చెప్పడం వల్ల. అందుకనే అమ్మ చెప్తుంటే మనం వింటూ ఉంటే మనకు ఎంతో గొప్ప విషయాలు అర్థమవుతాయని ఆ యొక్క వ్యాసుల వారు చెప్తుంటే జన్మేజయుడు పూర్తిగా నిమగ్నమైపోయి అయ్యా నాకు ఇంకా అమ్మవారు ఏం చేసిందో చెప్పమని మళ్ళీ. అందుకనే మొత్తం 18 పురాణాలు ఎన్ని రాసిన? 18 పురాణాలు రాసిన వేదవ్యాసులు రాస్తే 17 పురాణాలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్పుకొచ్చారు. కానీ స్వతహాగా రాసిన వ్యక్తి వేదవ్యాసుల వారు స్వతహాగా ఈ యొక్క దేవి భాగవతాన్ని ఆయన నోట్తో ఆయనే చెప్పినటువంటి విషయం ఈ దేవి భాగవతం ఒక్కటే. అది కూడా జన్మేజయుడికి మాత్రమే చెప్పాడు, మిగతా అంతా మళ్ళీ ప్రచారమైంది. అందుకనే సూతుల వారు చెప్తుంటాడు. ఇప్పుడు నేను చెప్పాను కదా, సూతుల వారు చెప్తారు, శివుని గారు ఋషులు వింటూ ఉంటారు. అలా కాదు, ఇది మాత్రం స్వతహాగా వేదవ్యాసుల వారే చెప్పారు. ఇది తత్ప్రమాణము, ఇది దేవి భాగవతము. కాబట్టి మిగతా రేపు కథ ఎంత బాగా చెప్పాడన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రేపటి భాగంలో. సర్వమంగళ మంగళేశుభే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. స్వస్తి స్వస్తి.